నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క మరణం ఒక సహజ మరణం కాదు. ఇది ఒక రాజ్యం చేసినటువంటి ఒక రాజకీయ హత్యగా మనం చూడాలి. పెద్ది మరణం వెనుకున్నటువంటి నిజాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. పెద్ది అభిమానులందరూ పెద్దికి న్యాయం జరిగేంత వరకు మనం కలిసి పోరాటం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విజ్ఞప్తి. ఒక నిజాయితీ గల నాయకుడు, ప్రజల కోసం పనిచేసిన నాయకుడికి న్యాయం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరైతేనే న్యాయం చేయగలుగుతారని చెప్పి ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎందుకు ఆయన శాలరీ తీసుకోలేదో మీరు నిజాలన్నీ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన ఎందుకు జీతం తీసుకోకుండా పనిచేశాడు, దానికి గల కారణాలు ఏంటి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి సమయం వచ్చింది. సివిల్ సప్లై కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవకతవకలు, మిల్లర్ల వ్యవహారంపై ఆయనే అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక హైకోర్టులో పిల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఎవరెవరు డబ్బులు చేసుకున్నారనేటువంటి నిజాలని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి సమయం వచ్చింది. ఒకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యుండి మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉండుంటే ఈ రోజు తన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎందుకు 3 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నది మనందరం గ్రహించాలి. ఒకవేళ ఆయన డబ్బులు తీసుకొని ఉండుంటే ఆయన కుటుంబానికి ఎంతో ఉపయోగపడేది కదా, మరి ఎందుకు ఆయన అంత నిజాయితీగా పనిచేశాడు అన్నది మనందరం ప్రశ్నించుకోవాలి. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన తప్పేంటన్నది మనందరం చర్చించుకోవాలి. నిజాయితీగా పనిచేయడమే ఆయన చేసినటువంటి తప్ప, మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకోకపోవడమే ఆయన చేసినటువంటి తప్ప, అవినీతిని ప్రశ్నించడమే ఆయన చేసినటువంటి తప్ప, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ప్రయత్నించడమే ఆయన చేసినటువంటి తప్ప, ఆయనకు తెలిసినటువంటి నిజాలని మీడియా రూపంలో ప్రజల ముందు ఉంచడమే ఆయన చేసినటువంటి తప్ప. అలా ప్రశ్నించాడు కాబట్టే ఈ వ్యవస్థ ఆయనపై మానసిక ఒత్తిడిని సృష్టించిందా? ఇది సమాజం తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక నాయకుడిని అణిచివేయడం కోసం, ఒక నాయకుడిని కట్టడి చేయడం కోసం మానసిక ఒత్తిడిని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అయిందన్నది మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ నిజాలన్నీ ప్రజల ముందుకు రావాలి అని అంటే ఒక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ పౌరుడిగా నేను మిమ్మల్ని ఒక విషయం కోరుతున్నా. ఏంటంటే దయచేసి మీరు ఒక స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయండి. ఆ కమిటీ పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటో కూడా నేను మీ ముందుస్తున్నాను. ఆ కమిటీ పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఎవరు పెద్ది సుదర్శన్ రెడ్డి పై మానసిక ఒత్తిడిని సృష్టించారు, ఎందుకు ఆ ఒత్తిడి ఏర్పడింది, ఆయన లేవనెత్తినటువంటి ఆరోపణలపై ఎందుకు 2 ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు, ఎక్కడైనా అధికార దుర్వినియోగం జరిగిందా, ఎక్కడైనా రాజకీయ నిర్లక్ష్యం జరిగిందా, ఎక్కడైనా బాధ్యత వహించాల్సినటువంటి అధికారులు తమ బాధ్యతను నిర్వర్తించలేదా, ఆయన ఇచ్చినటువంటి నివేదికలపై ఎవరు ఇప్పటిదాకా డబ్బులు చేసుకున్నారు, ఎవరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆయన ఎదుర్కొన్నటువంటి మానసిక ఒత్తిడికి గల నిజమైన కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ప్రజల ముందుకు రావాలి. నిజాలు బయటకు రావాలి. నిజాలు బయటకు వస్తేనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుస్తుంది. ఆయన మరణానికి దారితీసినటువంటి పరిస్థితులు ప్రజలకు తెలుస్తాయి. ఇది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. రేపు మరో నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఒంటరిగా చనిపోవద్దన్నదే నా ఉద్దేశం. అధికారంలో ఉన్న వాళ్ళు తమ అధికార బాధ్యతలని తప్పుడుగా వినియోగించొద్దు అన్నదే నా యొక్క ఉద్దేశం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం వెనుక ఉన్న నిజాలు బయటకు తీసుకొచ్చేంత వరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆయన మరణం ఒక సహజ మరణంగా ముద్రించి ఆ చాప్టర్ ని క్లోజ్ చేయొద్దు అన్నదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజ నిర్ధారణ కమిటీని వేయండి, నిజాన్ని బయటకు తీసుకురండి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం చేయండి. అదే ఆయనకు మనం ఇవ్వగలిగేటువంటి నిజమైనటువంటి నివాళి. సో మీరు ఈ దిశగా ప్రయత్నం చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్.